అండి అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది అన్నమాట ప్రభుత్వం నుంచి. ఆ ప్రకటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఎన్నికల సమయంలో ఉద్యోగుల వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 9 నెలలు గడుస్తున్నా కనీసం ఇక కనికరం కూడా చూపడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు అంత చేస్తాం, ఉద్యోగులకు ఇంత చేస్తామని అయితే ప్రగల్భాలు పలికిన సర్కారు ఉద్యోగులకు పట్టించుకోవడం మానేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఉద్యోగుల ప్రస్తావనే కాకుండా బడ్జెట్ సమావేశాన్ని ముగించింది. ప్రతి పథకం అమలు చేయడంలో అభివృద్ధి ముందుకు తీసుకువెళ్లడంతో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ఆ ఉద్యోగులను పట్టించుకోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే దాదాపు 200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు ఇప్పటివరకు వారి వేతనాలు అనుగుణంగా 2.5 నుంచి 5.5% వరకు డిఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు 2 డిఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మరో 2 డిఏ ప్రకటిస్తూ 3 డిఏలు కూడా పేరుకుపోయే అవకాశం ఉంది. సరెండర్ లీవ్లు 2 ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు. సరెండర్ లీవ్ల నిమిత్తం 180 నుంచి 200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలి. ప్రతి ఉద్యోగి సరెండర్ లీవ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీజీఎల్ఐ ఆధ్వర్యంలో లోన్ల ఫైళ్లు క్లెయిమ్స్ పేరుకుపోయాయి. అంతేకాకుండా వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల పాటు సంపాదిత లీవ్ అన్నమాట. అయితే దాదాపు జిల్లా వ్యాప్తంగా గత 8 నుంచి 9 నెలల కాలంలో సుమారు 800 మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు కూడా సంబంధించిన వేతనం నేటికి లభించలేదని మండిపడ్డారు. మెడికల్ రియంబర్స్మెంట్ 50 కోట్లు ఉన్నట్టుకు ఇక ఉద్యోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్ జిల్లాలో 50 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడే నష్టాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు కోట్లాది రూపాయలు బకాయిలు చెల్లించడంతో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిందన్నమాట. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉద్యోగుల టీచర్లు విధులు నిర్వహిస్తుండగా మరో 35,000 మంది పెన్షనర్లు ఉన్నారు. అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరో 15,000 మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నమాట. అయితే ఏంటంటే డిఏలు సరెండర్ లీవ్లపై మౌనం చూపించింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులను పట్టించుకోలేదని సర్కారు. అయితే ఉమ్మడి జిల్లాలో 80,000 మంది పెన్షనర్లకు ఉద్యోగులపై ప్రభావం కూడా చూపిందనమాట. ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ డిఏలు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బడ్జెట్ ఉద్యోగుల నిధులు కేటాయింపలేదనమాట. అయితే ఉద్యోగులకు సప్లిమెంటరీ బిల్లులు బడ్జెట్ ప్రవేశపెట్టి బకాయిలు కూడా చెల్లిస్తే ఉద్యోగులకు ఆనందించేవారు అనమాట. అయితే అధికారం చేపట్టి 9 నెలలు కావస్తున్న ఉద్యోగులపై సర్కారు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో ఉన్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ఉద్యోగులకు ఎంత చేసినా కూడా అంత మొండి చేయలాగానే చూపిస్తున్నారన్నమాట ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. ఏంటంటే ఉద్యోగులకు రానున్న కేబినెట్ సమావేశంలో మొండి చేయి అయితే చూపెట్టున్నారు. ఎందుకంటే రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఊసే ఎత్తలేదండి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఉత్త చేయిగా మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.